సిరిసిల్ల జిల్లా చందుర్తిలో ఉపాధి హామీ కూలీలు ఆందోళనకు దిగారు. పనికి తగిన వేతనం అందివ్వడం లేదంటూ నిరసన తెలిపారు. జాతీయ ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారం పనులు చేస్తున్నప్పటికీ వేతనం మాత్రం తక్కువగా పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కారణం ఏంటని అడిగితే దానికి అధికారులు వివిధ కారణాలు చెబుతూ శ్రమ దోపిడీ చేస్తున్నారని ఉపాధి కూలీలు ఆరోపిస్తున్నారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు పనులు చేస్తున్నామని 300 రూపాయల వేతనం ఇస్తామని కేవలం 170 రూపాయలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెప్పిన విధంగా తమకి 250 రూపాయలు అందజేయాలని డిమాండ్ చేశారు కూలీలు. పొద్దున 6 గంటలకు వస్తున్నాం, 6 గంటలకు వచ్చి 10 గంటలకు వెళ్తున్నాం. 10-10:30 అవుతుంది. ఇక్కడ కొందరు వచ్చేసి ప్రతి ఒక్కరి సుత రోజువారీ మాదిరిగా ప్రతి ఒక్కరికి కొంత తీసుకుంటారు. అయినా కానీ ఇవాళ మాకు డబ్బులు ఒక రోజుకి వచ్చేసి 180 రూపాయలు 170 రూపాయలు పడుతుంది. కొంత మాత్రం బరాబరే ఉన్నాయి. చందుర్తి విలేజ్ మన స్టేట్లోనే అవార్డు తీసుకున్నది, ఉత్తమ అవార్డు తీసుకున్నది. అటువంటిది ఈరోజు చందుర్తిని ఇంకా కొంతమంది ఇంకా దిగజార్చి కూలీ ఈ ఉపాధి హామీ కూలీలకు సరైన కూలీ వేయకుండా చాలా ఇబ్బంది పడుతున్నాం. దీని మీద పై అధికారులు చర్య తీసుకొని వెంటనే కూలీ పైసలు పూర్తి స్థాయిలో పడే విధంగా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. 300 కనీసము 170-180 రూపాయలు పడుతున్నాయి. 80 సెంటీల లోతు, 3 మీటర్ల పొడుగు, 1.5 మీటర్ వెడల్పు తీపిస్తుంది. మొత్తం పేమెంట్ తక్కువ కొడుతుంది సార్ అని మాత్రం స్టిక్ చేపిస్తున్నాం. పొద్దున 6 గంటలకు పోతే 10 గంటల దాకా ఉంటున్నాం. 10:30కు లాస్ట్ ఫోటో తీసి పంపిస్తుండు. ఏమన్నా కొంత కరెక్ట్ లేవు, పైసలు తక్కువ పడ్డాం, తక్కువ చేసిన అంటూ కొంచెం రాసుకుంటారు. 70 ఎంత 70, 50 ఎంత 50.